రెడ్డికి ఎవరు మోసం చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలా సీనియర్లు రేవంత్ రెడ్డిని ఏ విధంగా తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అంతేకాకుండా సీనియర్ మంత్రుల పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు సీరియస్ కావాల్సి వచ్చిందన్నటువంటి అన్ని అంశాలని కులంకుశంగా రాసుకొచ్చేటువంటి ఆ ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సరే, ఇప్పటికైనా కానీ ఒకంతగా నిజంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఢిల్లీ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇవ్వలేదు. దీంట్లో అందరూ ముఖ్యమంత్రులే, ఎవరిని కాదన్న ఇబ్బందే. నేను సీనియర్ని కాదా అంటాడు వచ్చి. నువ్వెప్పుడు వచ్చినావు? నువ్వు నేను ఉండబట్టి 30 సంవత్సరాలు అవుతుంది పార్టీలు అంటాడు. వాడు ముక్కు తెలియదు ముఖం తెలియదు బయటికి, కానీ నేను సీనియర్ ఉంటాడు. సో అట్లా రేవంత్ రెడ్డి సీనియర్లు అయినప్పటికీ కూడా గౌరవించి పార్టీలో పెద్దపీట వేసి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు మీరు నా పైన జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు ఎందుకు అడ్డుకోలేకపోతా ఉన్నారు అని చెప్పేసి ఆయన సీరియస్ అవుతా ఉన్నాడు. సో చూడాలి, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుక రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టయితే కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, నేను అవసరమైతే ఉంటే అక్కడ ఖమ్మం జిల్లాలో నేను గెలిపించుకున్నా, నేను 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా అని చెప్పేసి నేను 9 మందితో బయటకు వెళ్ళినట్టయితే ఉంటే నీ ప్రభుత్వం కూలిపోతుంది, అట్లా కూడా బెదిరిస్తారు. ఇంకా ఇక్కడ నల్గొండలో ఇంకో ఆయన బెదిరిస్తాడు. సో ఇట్లా ఎవరైనా కానీ బెదిరించటోళ్ళే, నాకెందుకులే అన్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి చూసి చూడాల్సినటువంటి ఆ పరిస్థితి ఆయనకు తయారైపోయింది.